హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శైలజ అడ్వకేట్. అయితే ఇవాళ మీకు ప్రాపర్టీ కొనేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఇన్స్ట్రక్షన్స్ ఆల్రెడీ వీడియో చేశానండి. బయర్స్ ఎలాంటి చూడాలి, సెల్లర్స్ ఎలాంటివి చూసుకోవాలి, మల్టిపుల్ బయర్స్ ఉన్నప్పుడు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మల్టిపుల్ సెల్లర్స్ ఉన్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మీకు వివరంగా వీడియోస్ చేశాను. నా పాత వీడియోస్ చూస్తే మీకు వివరాలు తెలుస్తాయి. అయితే ఇప్పుడు ఇవాళ వీడియోలో ఏం చెప్తున్నానంటే, మీరు కొనుక్కునే ప్రాపర్టీ కోర్ట్ కేసెస్ ఉన్నాయా లేదా, లేకపోతే దాంట్లో లిటిగేషన్స్ ఏమున్నాయి, మీకు అమ్మేవాడు కరెక్ట్ వాడా కాదా, ఇలాంటివన్నీ ఎలా తెలుసుకుంటారు, మీకు ఎలా తెలుస్తుంది అన్నది చెప్తున్నానండి. భూమి పోర్టల్ మీ దాంట్లో తీసి మీ ల్యాండ్కి సంబంధించిన డీటెయిల్స్ కొట్టారనుకోండి, దాంట్లో ఆప్షన్స్ వస్తాయి. మీకు మీ సర్వే నెంబర్, మీ హౌస్ నెంబర్, మీ ప్లాట్ నెంబర్ ఏది ఉంటే అది, అవి మీరు కొట్టారంటే పూర్తి వివరాలు ఆ భూమి పోర్టల్లో వచ్చేస్తాయి అన్నమాట. భూమి పోర్టల్లో వెళ్ళి మీకు ల్యాండ్కి సంబంధించింది ఆ ఆప్షన్ ఉంటుంది. అది మీరు దాని మీద క్లిక్ చేసి దాని డీటెయిల్స్ మీరు అన్నీ క్లిక్ చేశారనుకోండి, దాని మీద కోర్ట్ కేసెస్ ఉన్నా, మీకు అమ్మేవాడి పేరు, కొనుక్కునేవాడు వాడికి ఎలా వచ్చింది, ఇలాంటివన్నీ మీకు జనరల్గా డాక్యుమెంట్స్ అయితే ఉంటాయి. లింక్ డాక్యుమెంట్ ఉంటుంది, మీకు ఈజీ ఉంటుంది, అలాంటివన్నీ మీరు డాక్యుమెంట్స్ వెరిఫై చేస్తారు. అవి కూడా కొన్ని డాక్యుమెంట్స్ మీకు ఫోర్జ్డ్ అయ్యి ఉండొచ్చు కదా. అయితే ఈ భూమి పోర్టల్కి వెళ్ళి మీరు చెక్ చేస్తే డెఫినెట్గా ప్రాపర్టీ డీటెయిల్స్ మొత్తం వచ్చేస్తాయి అన్నమాట. దాని మీద కేసులు ఉన్నాయా లేదా అన్నది కూడా మీకు తెలిసిపోతుంది. సో అప్పుడు అవన్నీ చూసుకున్న తర్వాత మీరు వెళ్ళి కొనుక్కుంటే మీకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు అనమాట. తీరా కొనేసుకున్నాక మీరు ఏదో కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసిన వెంటనే నాది ప్రాపర్టీ అని చెప్పి ఎవడో ఒకడు వస్తాడు. అలాంటి ఇబ్బందులు పడకుండా మీరు ఈ పోర్టల్ వెబ్లో చెక్ చేసుకున్నాక కొనుక్కుంటే ఎటువంటి ఇబ్బందులు ఉండవు అన్నమాట. అదండి ఇవాళ వీడియో. సెల్లర్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న విషయం చెప్తానండి. నా ప్రీవియస్ వీడియోలో బయర్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి డాక్యుమెంట్స్ వెరిఫై చేయాలి అన్నవన్నీ విషయాలు చెప్పాను కదా. ఇవాళ సెల్లర్ గురించి చెప్తానండి. సెల్లర్ ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనకి జనరల్గా వాట్సాప్లో డాక్యుమెంట్స్ పంపించేయండి అంటుంటారు. సో అలాంటివి ఎప్పుడైనా పంపించేటప్పుడు మీరు డైరెక్ట్గా మన ఒరిజినల్ డాక్యుమెంట్ ఫోటో తీసి పంపించడం అలాంటివి చేయకూడదు. ఒరిజినల్ డాక్యుమెంట్ జిరాక్స్ తీసి ఆ జిరాక్స్ని పెట్టండి. లేదు అంటే కనుక జిరాక్స్ కాపీ మీద క్రాస్ చేసి ఒక ఇంటూ మార్క్ వేసేసి ఆ డాక్యుమెంట్ వాళ్ళకి ఇవ్వడం కానీ ఫోటో పెట్టడం కానీ చేయాలి తప్ప డైరెక్ట్గా డాక్యుమెంట్కి ఫోటో తీసి పెట్టకూడదు. ఇది ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. మల్టిపుల్ బయర్స్ ఉన్నప్పుడు ఒక 4-5 కొనుక్కుంటున్నారు అంటే కనుక డెఫినెట్గా ఆ 4 ప్రెజెన్స్లో ఉన్నప్పుడే ట్రాన్సాక్షన్స్ చేయాలి తప్ప ఒకళ్ళు లేనప్పుడు మటుకు చేయకూడదండి. డెఫినెట్గా మనము ఏ పర్సన్తో మనం ఫస్ట్ ట్రాన్సాక్షన్స్ చేస్తున్నామో మిగిలిన వాళ్ళందరూ కూడా ఆ ప్రెజెన్స్ ఉండాలి. ఆ వ్యక్తి మనకి పూర్తిగా ఎండింగ్ వరకు కూడా కంప్లీట్ చేయాలి మొత్తం ట్రాన్సాక్షన్ మొత్తం. సో మిగిలిన వాళ్ళందరి ప్రెజెన్స్లోనే ఇది జరగాలి. ఒకళ్ళు ఉన్నా ఒకళ్ళు లేకపోయినా కూడా మనకి రేపొద్దున ప్రాబ్లమ్స్ వస్తాయి. సో అదండి, మల్టిపుల్ బయర్స్ ఉన్నప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి పేమెంట్ విషయంలో కూడా మనం చాలా జాగ్రత్త తీసుకోవాలి. చెక్స్ ఇస్తామంటారు, చెక్స్ ఎప్పుడు కూడా తీసుకోకూడదు. డీడీస్ తీసుకోండి, లేకపోతే ఆర్టీజీఎస్ చేయమనండి, లేకపోతే నిఫ్ట్ ద్వారా కూడా పంపించమని చెప్పండి. అంతేకాని చెక్స్ మటుకు తీసుకోకండి. ఇంకొకటి ఏంటంటే, జాయింట్ సెల్లర్స్ ఉంటారు. 2-3 కలిసి అమ్మే ఛాన్సెస్ ఉంటాయి మనకి. అప్పుడు ఆ జాయింట్ సెల్లర్స్కి అమౌంట్స్ ఎలా ఇవ్వాలి అన్నది కూడా మనం ఈ దీంట్లో రాసుకోవాలి. సేల్ డీట్లో ఈ అగ్రిమెంట్ ఆఫ్ సేల్లోనే ముందే రాసుకుంటాం. ఎంతమంది ఉన్నారు సెల్లర్స్, అందరికీ ఎలా ఇచ్చుకోవాలి ఏంటి, ఈక్వల్గా ఇవ్వాలా ఏంటి అన్నది రాసుకుంటాం. కానీ దాని అకార్డింగ్ టు మనము అమౌంట్స్ తీసుకోవాలి. అది ముందే మెన్షన్ చేయాలి వాళ్ళకి ఎంతమంది సెల్లర్స్ ఉన్నారు అని చెప్పి. నెక్స్ట్ వచ్చేసరికి పొజిషన్ వాళ్ళకి ఎప్పుడు ఇవ్వాలంటే ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ అయిన తర్వాతే పొజిషన్ ఇవ్వాలండి. అడ్వాన్స్ ఇవ్వగానే మనం ఇస్తున్నాం అని మటుకు చేయకూడదు. అది మొత్తం ఫుల్ ఫైనల్ సెటిల్మెంట్ అయ్యాక ఇవ్వాలి. నెక్స్ట్ వచ్చేసరికి టెనెంట్ విషయం. ఒకవేళ మనము టెనెంట్ ఉన్నారనుకోండి మనం ఇచ్చే ప్రాపర్టీలో, ఆ టెనెంట్కి ఇన్ఫామ్ చేయాలి మనం అమ్మేస్తున్నాము, నెక్స్ట్ వేరే ఓనర్ వస్తున్నారు. సో ఆ ఓనర్తో మీరు కొత్తగా అగ్రిమెంట్ రాసుకుంటారా, లేదు అంటే మీరు క్యాన్సిల్ చేసుకుని వెళ్ళిపోతారా. అలాగే బయర్కి కూడా చెప్పాలి. బయర్ కూడా వీళ్ళని కంటిన్యూ చేసుకుంటారా, లేకపోతే ఖాళీ చేసి ఇంకోళ్ళకి ఇస్తారా అన్న విషయం కూడా బయర్ డిసైడ్ చేసుకోవాలి. టెనెంట్ ఉన్నారు లేరు అన్న విషయం ఖచ్చితంగా సెల్లర్ చెప్పాలండి. నెక్స్ట్ వచ్చేసరికి మనము ఏ డాక్యుమెంట్స్ ఇస్తున్నాము
అన్నది కూడా ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. ఒక 25 రూపీస్ స్టాంప్ పేపర్ మీద ఏ డాక్యుమెంట్స్ ఇస్తున్నాము, ఏ డాక్యుమెంట్స్ తీసుకున్నారన్నది వాళ్ళతో రిసీవ్ డాక్యుమెంట్స్ అని చెప్పి సంతకం పెట్టించుకుంటే చాలా మంచి పద్ధతి. నెక్స్ట్ వచ్చేసరికి మనము అదేమంటారు, లోన్స్ ఏమైనా తీసుకుంటాం. అదే జనరల్గా ఒక్కొక్కసారి మనం కట్టలేక అమ్మేసుకోవాల్సి వస్తుంది ప్రాపర్టీస్. అలాంటి సందర్భాల్లో ఎంత లోన్ కట్టాము, ఇంకా ఎంత లోన్ ఉంది, అది డెఫినెట్గా మనకి బయర్కి చెప్పే చేయాలి. ఇలాంటివన్నీ హైడ్ చేసి మార్టిగేజ్ చేసామని కానీ లోన్ తీసుకున్నామని చెప్పి వాళ్ళకి తెలియకుండా అని మనం అమ్మేసి చేసామంటే కనుక డెఫినెట్గా మనకి క్రిమినల్ కేసెస్ వాళ్ళు పెట్టే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా పూర్తిగా మనం వివరంగా చెప్పాలి వాళ్ళకి. చెప్పే మనము సేల్ డీడ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఇవన్నీ మనం జాగ్రత్తలు తీసుకున్నాక రిజిస్ట్రేషన్ కూడా చేసేస్తాం. రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత మన దగ్గర ఒక డాక్యుమెంట్ పెట్టుకోవాలి. ఏంటంటే అది రిజిస్టర్ ఎవరికి చేసాం ఏంటి అన్నది మనం కూడా ఒక రిజిస్ట్రేషన్ చేసిన డాక్యుమెంట్ సేల్ డీడ్ కాపీ మనం కూడా పెట్టుకోవాలి, జిరాక్స్ కాపీ పెట్టుకోవాలి. ఎందుకంటే మన తర్వాత వాళ్ళకి తెలియాలి కాబట్టి. సో అదండి మన సేలర్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు. నేను అన్నీ పూర్తిగా వివరించానని అనుకుంటున్నాను. నేను మీకు ఏదైనా ప్రాపర్టీ కొనుక్కునే ముందు ఎలాంటి డాక్యుమెంట్స్ వెరిఫై చేయాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని వివరిస్తానండి. ప్లీజ్ వాచ్ ద వీడియో. అయితే మనం ఏదైనా ప్రాపర్టీ అంటే ఖాళీ స్థలం కొనుక్కుంటాం, లేదంటే పాత ఇల్లు కొనుక్కుంటాం, సెకండ్లో ఫ్లాట్ కొనుక్కుంటాం, అగ్రికల్చర్ ల్యాండ్స్ కొనుక్కుంటాం. అగ్రికల్చర్ ల్యాండ్స్ పనికిరావు అని ప్లాట్లు చేసి అమ్ముతూ ఉంటారు, వెంచర్స్లో తీసుకుంటూ ఉంటాం. ఇలా రకరకాల అసెట్స్ మనం కొనుక్కుంటూ ఉంటాం. అయితే ఆ కొనుక్కునే ముందు చాలా జాగ్రత్తలు తీసుకోవాలండి. నేను చెప్పే డాక్యుమెంట్స్ మీరు వెరిఫై చేసుకొని తీసుకుంటే తర్వాత మీరు కోర్టు కేసులు లిటిగేషన్స్ లేకుండా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అసెట్స్. మీ తర్వాత వాళ్ళు కూడా హ్యాపీగా అది ఎంజాయ్ చేయొచ్చు. సో ఫస్ట్ వచ్చేది సేల్ డీడ్. సేల్ డీడ్ జనరల్గా ఏమవుతుందంటే మనం ఫస్ట్ అగ్రిమెంట్ ఆఫ్ సేల్ రాసుకుంటాం. అగ్రిమెంట్ ఆఫ్ సేల్ రాసుకునేటప్పుడే కొంచెం అడ్వాన్స్ అమౌంట్ ఇచ్చి మీడియం ఇస్తాము అని చెప్పేసి వాళ్ళు అగ్రిమెంట్ ఆఫ్ సేల్ రాసుకుంటారు. అగ్రిమెంట్ ఆఫ్ సేల్ రాసుకున్నప్పటికీ సేల్ డీడ్ రాసిన ఈ 2 డాక్యుమెంట్స్ రాసేటప్పుడు జనరల్గా మనకి డాక్యుమెంట్ రైటర్స్ ఉంటారు, రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గర బయట అక్కడ రాసేవాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే కాపీ పేస్ట్ చేసుకుంటారు డాక్యుమెంట్, జస్ట్ పేర్లు మార్చేస్తారు. మిగిలిన టర్మ్స్ అండ్ కండిషన్స్ అంతా కూడా అందరికీ జనరల్గా ఉంటాయి అన్నమాట. అయితే అలా కాకుండా మనం ఏం కోరుకుంటున్నాము అనేది దానికి సంబంధించింది మనకి రిలేటెడ్గా మనం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ మనం కండిషన్స్ అండ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ మనకి నచ్చినట్టుగా మనం చెప్పి రాయించుకోవడం బెస్ట్. బెస్ట్ ఇది ఏంటంటే ఒక అడ్వకేట్ ద్వారా మీరు అవన్నీ రాసుకుంటే చిన్న చిన్న పాయింట్స్లో కూడా మనము కేసు అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో అందుకే ఒక అడ్వకేట్ని మీరు అప్రోచ్ అయ్యి ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ అవన్నీ కరెక్ట్గా రాసుకొని ఆ ప్రాపర్టీ కొనుక్కోవాలి. సో ఇది పర్టికులర్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ చదివిన తర్వాతే అమ్మేవాళ్ళైనా కొనేవాళ్ళైనా జాగ్రత్తగా సైన్ పెట్టాలి. విట్నెస్లు కూడా ఇందులో మనకి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే మంచిదండి. అటు సైడ్ ఇటు సైడ్ వాళ్ళు ఒకరు వచ్చి సాక్షి సంతకాలు పెట్టితే బాగుంటుంది. సో ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మనం కొనుక్కున్నాక అది దానిపైన ఏమైనా గిఫ్ట్ డీడ్లు ఉన్నాయా, ఆ గిఫ్ట్ డీడ్లు రిజిస్టర్ అయ్యాయా, ఎగ్జిక్యూట్ అయ్యాయా లేదా, ఇలాంటివన్నీ కూడా మనము చూసుకోవాలి. ఆ తర్వాత వచ్చేసేసరికి మనకి కొన్ని సందర్భాల్లో జీపీఏ హోల్డర్స్ ద్వారా మనం కొనుక్కుంటూ ఉంటాం. అలా అస్సలు మీరు చేయొద్దండి. జీపీఏ హోల్డర్తో ఉన్న డాక్యుమెంట్ కొనుక్కుంటున్నారు అంటే అది అసలు మంచి పద్ధతి కాదనమాట. ఒకవేళ కొన్ని సందర్భాలు ఏమవుతాయంటే ఇప్పుడు చాలామంది యూఎస్లో ఉంటూ వాళ్ళకి జీపీఏ హోల్డర్స్ ఇచ్చి చేస్తుంటారు. అయితే మీరు ఖచ్చితంగా జీపీఏ హోల్డర్ ఎవరికి ఇచ్చారు అన్నది ఈ ఇద్దరు పర్సన్స్ ఇచ్చిన వాళ్ళది ఈ ఇద్దరిని వెరిఫై చేసిన తర్వాత జీపీఏ హోల్డర్ డాక్యుమెంట్ తీసుకోలే తప్ప డైరెక్ట్గా జీపీఏ హోల్డర్తో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోకూడదు. సో ఆ జీపీఏ హోల్డర్ ఎవరు ఆ జీపీఏ ఇచ్చారన్నది జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ అతనికి ఎవరు ఇచ్చారు అన్నది మీరు వెరిఫై చేసి తీసుకోవాలి. ఆ తర్వాత వచ్చేసరికి మనకి లింక్ డాక్యుమెంట్. ఈ లింక్ డాక్యుమెంట్ ఏంటంటే
మనం కొనుక్కునే వ్యక్తి దగ్గర నుంచి అతను ఎక్కడి నుంచి వచ్చిన ప్రాపర్టీ, యాన్సెస్ట్రల్ ప్రాపర్టీయా లేదా ఆయన సెల్ఫ్ అక్వైర్డా ఏంటి అన్నది మనము ఆ లింక్ డాక్యుమెంట్ ద్వారా మనకి తెలుస్తుంది అనమాట. అంటే తండ్రి ఆస్తి వచ్చిందా, తాతగారి ఆస్తి వచ్చిందా, లేకపోతే ఆయనే సంపాదించుకున్నారా, లేకపోతే వైఫ్ నుంచి వచ్చిందా, ఇట్లాంటివన్నీ కూడా మనము లింక్ డాక్యుమెంట్లో తెలుసుకోవచ్చు అనమాట. తర్వాత వచ్చేసి మనకి ఈసీ తీసుకోవాలి. ఈసీలో ఏమవుతుందంటే పర్టికులర్గా ఆ ఓనర్ పేరు ఖచ్చితంగా ఉంటుందన్నమాట. ఈ లింక్ డాక్యుమెంట్లో ఎలాగా మనకు ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్కి ఎలా వచ్చింది అన్నది తెలుస్తుందో, ఈసీలో కూడా మొత్తం జనరేషన్ది తెలుస్తుంది అనమాట. ఫస్ట్ ఎవరి దగ్గర ఉండేది, తర్వాత ఎవరు కొనుక్కున్నారు, తర్వాత ఇప్పుడు ప్రెసెంట్ ఎవరు ఉన్నారు అన్నది కూడా మనకి ఈసీలో దొరుకుతుంది. ఈ ఈసీ ఫామ్ ఏంటంటే ఫామ్ 22 అన్నది మనము ఫిల్ చేసి ఈ సేవలో వాటిలో సబ్మిట్ చేస్తే మీ సేవ ఈసీలో వాటిలో సబ్మిట్ చేసి మనకి ఈసీ ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ అంటారనమాట. ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ ఈసీ, దీంట్లో మనకి ఆ డీటెయిల్స్ అన్నీ తెలుస్తాయి. సో ఈసీ కూడా వెరిఫై చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేది ఏంటంటే శాంక్షన్ ప్లాన్. ఇప్పుడు మనము అది కొంటున్నారా, అది ఆ శాంక్షన్ ప్లాన్ అయిందా మున్సిపాలిటీ నుంచి, శాంక్షన్ ప్లాన్ అప్రూవ్ అయిందా లేదా అన్నది మటుకు వెరిఫై చేయాలి. ఆ తర్వాత వచ్చేసి మనకి ఫ్లాట్స్ కొనుక్కునేటప్పుడు ఫ్లాట్స్లో ఏంటంటే ఆక్యుపెన్సీ సర్టిఫికేట్, మళ్ళీ అది ఏమంటారు కార్ పార్కింగ్ అలాట్మెంట్ ఉందా లేదా, బైక్ పార్కింగ్ ఉందా లేదా, ఇలాంటివన్నీ కూడా మనము దాంట్లో చూసుకోవాలి. ఇంకా మనకి సొసైటీ వాళ్ళు ఉంటారు, కాలనీ సొసైటీస్ వాళ్ళు, ఆ సొసైటీ వాళ్ళ దగ్గర నుంచి కూడా ఎన్ఓసిస్ తీసుకోవాలి అమ్మేటప్పుడు తీసుకునేటప్పుడు. సో ఎన్ఓసి ఖచ్చితంగా తీసుకోవాలి. ఇంకోటి ఏంటంటే మనము యూటిలిటీ బిల్స్ కానీ మున్సిపల్ ట్యాక్సెస్ కానీ ఇవన్నీ కట్టారా లేదా అనేది కూడా అప్ టు డేట్ కట్టారా లేదా అనేది కూడా మనము వెరిఫై చేసుకోవాలి. వెరిఫై చేసుకునేటప్పుడు అప్ టు డేట్ మనకి యూటిలిటీ బిల్స్ అంటే ఏం లేదండి, వాటర్ బిల్స్, ఎలక్ట్రిక్ బిల్స్ అలాంటివన్నీ కూడా యూటిలిటీ బిల్స్ కింద వస్తాయి. మున్సిపల్ ట్యాక్స్ ఇయర్లీ వన్స్ పే చేయాల్సి వస్తుంది ట్యాక్స్, అది కూడా వాళ్ళు కట్టారా లేదా, లేకపోతే మన పేరు మీద మార్చుకున్నాక అది మనం కట్టాల్సి వస్తుంది. సో మనం ముందే అవన్నీ కూడా చెక్ చేసుకోవాలి, అవన్నీ కట్టారా లేదా, ఏరియర్స్ ఏమైనా ఉన్నాయా అవన్నీ కూడా మనం డిస్కస్ చేసుకుని ఏరియర్స్ ఈ మనం సేల్ డీడ్ రాసుకునేటప్పుడు, అగ్రిమెంట్ ఆఫ్ సేల్ రాసుకునేటప్పుడే ఇలాంటివన్నీ చెక్ చేసుకొని ఎక్కడ ఎప్పుడు ఇస్తున్నారు, ఏంటి, ఎంత ఇచ్చారు, ఎంత ఇవ్వాలి, ఇలాంటివన్నీ కూడా పాయింట్స్ మనకి సంబంధించింది చూసుకొని రాసుకోవాలి డీటెయిల్డ్గా. తర్వాత దీనిపైన మనము మార్టిగేజ్ కూడా చేస్తూ ఉంటారు, ఆస్తులు తాకట్టు పెట్టి అప్పులు తీసుకుంటూ ఉంటారు, దీని మార్టిగేజ్ అని. సో ఈ మార్టిగేజ్ కూడా ఉందా లేదా మనకి ఈసీలోనే తెలిసిపోతుంది. ఒకవేళ ఏదైనా బ్యాంక్ దగ్గర నుంచి లోన్స్ తీసుకున్నారు అంటే ఆ బ్యాంకు డీటెయిల్స్ అది ఉంటాయి అనమాట. ఫలానా ఆస్తి బ్యాంక్ వాళ్ళ చేతిలో ఉంది అని చెప్పి ఈసీలో మనకి తెలుస్తుంది. సో మనకి మార్టిగేజ్ ఉందా లేదా కూడా చెక్ చేసుకోవాలి. ఇవన్నీ అవన్నీ కూడా మన పేరు మీద కట్టుకునేటట్టు చేసుకోవాలి మ్యూటేషన్ అంటారు. ఇంకోటి మనం అగ్రికల్చర్ ల్యాండ్ కొనేటప్పుడు ఏం చేసుకోవాలంటే ఒకవేళ అగ్రికల్చర్ ల్యాండ్ పనికిరాదండి అని ప్లాట్లు చేసి అమ్ముతున్నారంటే దాని రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అనేది ఒకటి ఉంటుంది, అది తీసుకున్నారా లేదా అన్నది వెరిఫై చేసిన తర్వాత అగ్రికల్చర్ ల్యాండ్స్ కొనుక్కోవాలి. మన గవర్నమెంట్ ల్యాండ్స్ కూడా అమ్మేస్తూ ఉంటారు. సో ఇవన్నీ మనం చాలా వెరిఫై చేసే తీసుకోవాలండి. ఏదో వచ్చారు మనకి బేరం చేసుకున్నాం కొనేసుకున్నాం అని కాకుండా ఇవన్నీ కూడా వెరిఫై చేసుకోవాలి. తర్వాత మనం పొజిషన్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలండి. కొనుక్కున్నాక మనం ఫ్లాట్ కొంటున్నామా, ప్లాట్ కొంటున్నామా, ఏం కొంటున్నామా అనేది పొజిషన్ మన చేతిలో ఉండాలి. రిజిస్ట్రేషన్ చేసేటానికి మన పొజిషన్ కూడా మన చేతిలో తీసుకోవాలన్నమాట. కొన్ని సందర్భాలు ఏమవుతాయంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇండస్ట్రీ యూనిట్లో ఒక అతను కొనుక్కున్నాడు, ఆ పాత అతను అక్కడ రెంట్కి ఇచ్చాడు. ఆ రెంట్కి ఇచ్చిన అతని విషయం ఇతనికి చెప్పలేదు, వాడు ఖాళీ చేశాడా లేదా తెలీదు, వాడు ఎన్ని ఇయర్స్ టర్మ్ పీరియడ్ రెంట్కి ఉన్నాడా అన్నది అగ్రిమెంట్లో రాసుకోలేదు, చేసుకోలేదు. తర్వాత ఏమైంది, కొనేసుకున్నాడు, పొజిషన్ తీసుకోలేదు, ఆ టెనెంట్ ఖాళీ చేయలేదు ఆ స్థలం నుంచి. ఇది మళ్ళీ కోర్టుకి వెళ్ళడం అవన్నీ కొట్లాడడం జరుగుతుంది. వాడు డబ్బులు ఇవ్వడు, ఖాళీ చేయడు.
ఇతనికి డబ్బులు కొనుక్కున్నా ఈ లాభం లేకుండా అయిపోయిందనమాట. సో, అందుకని మన దాంట్లో ఎవరైనా రెంట్‌కుంటున్నారా లేదా? అవి రెంట్‌కుంటే మన ఓనర్‌షిప్ మనకు ఇచ్చారు అని చెప్పి వాడిది మార్చుకోవడమో, లేకపోతే ఆ టెనెంట్‌ని ఖాళీ చేయించి కొత్త వాళ్ళని పెట్టించుకోవడమో ఇలాంటివన్నీ చేసుకోవాలన్నమాట. పొజిషన్ మటుకు కంపల్సరీ తీసుకోవాలి. సో, ఇలాంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు వెరిఫై చేసిన తర్వాతే ఏదైనా ప్రాపర్టీస్ కొనండి. లేదంటే అనవసరంగా కోర్టుకెళ్ళడం, లిటిగేషన్స్‌లో పడడం జరుగుతుంది. సో, మీకు ఎలాంటి డాక్యుమెంట్స్ వెరిఫై చేయాలన్నది నేను పూర్తిగా చెప్పానని అనుకుంటున్నాను.